దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం. గ్లోరీ హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా మహోన్నతుడా గొప్పవాడా నీకు వందనాలయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలము ప్రభా. ఈ దినము ఈ రీతిగా సజీవులుగా నీ మందిరములోనికి వచ్చి పరిశుద్ధుడవైన నిన్ను స్తుతించటానికి ఎన్నికలేని నాకు మాకు మీరిచ్చిన ఈ గొప్ప ధన్యతకై మీకు స్తోత్రాలు ప్రభా. స్తుతులు నాయనా, వందనాలు రాజా, నీకు వందనాలు. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకు వందనాలు 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 వందనాలు. ప్రేమ గల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. ప్రేమ గల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. అందరం చప్పట్లు కొడుతూ పాడుదామా. ప్రేమగల తండ్రి, అవునయ్యా, కృపగల యేసు, దయగల ఆత్మా మీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా మీకే స్తోత్రము. ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గొప్ప చేద్దామా. ఆయన ప్రేమ కలిగిన తండ్రి, ఆయన కృప కలిగిన యేసయ్య అతను. ఆయన నామాన్ని స్తుతిద్దాం. అవునయ్యా, అరచేతిలో చెక్కుకున్ననంటివే, నా చేతిలో నక్షత్రం అంటివే. నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణ హస్తమే నాకు చాలయా. నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణ హస్తమే నాకు చాలయా. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. నిందలను రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన కలగా. నిందలను రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన కలగా. దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని ఇయ్యవా. దుఃఖమునే నాట్యముగా మార్చి, మా దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడు, అందాన్ని ఇయ్యవా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా మీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా మీకే స్తోత్రము. నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ. అవునయ్యా, నీ కొరకు ఎదురు చూస్తూ నీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చే పరుగెత్తిన ప్రేమ. నా మీద పడి ముద్దాడిన
నువ్వు చూస్తున్నావో తెలుసా? నిన్ను ప్రేమించే దేవుని మాత్రమే నువ్వు చూస్తూ ఉన్నావు. ప్రతి ఒక్కరు కూడా ప్రేమగల యేసు కృప
గల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము. ప్రేమ గల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము. నా యందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా యందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరుద్దాం. ఆయన ప్రేమ కలిగిన తండ్రిగా, దయగలిగిన దేవుడిగా ఉన్నాడు ఆయన. ఇంకా నువ్వు దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నావు అంటే నీ పరిశుద్ధతను బట్టో, నీకున్న తలాంతులను బట్టో, నీకున్న అందాన్ని బట్టో, డబ్బును బట్టో కాదు. ఆయన కృప నీ మీద ఉంది కాబట్టి నీవు నశించిపోకూడదని, పాడైపోకూడదని, పతనానికి దగ్గరగా వెళ్ళిపోకూడదని నీ జీవితంలో దేవుడు ఎన్నో 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 మేలులు చేస్తూ ఉన్నాడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుని దగ్గర నుండి చాలా దూరంగా పారిపోతూ ఉన్నావేమో. అందుకే ఆయన అంటాడు, నీ దుఃఖాన్ని నేను నాట్యముగా మారుస్తానని, బూడిదకు ప్రతిగా నీకు నేను అందాన్ని ఇస్తానని చెబుతూ ఉన్నాడు. నిజమే, మనము బూడిద కన్నా హీనమైన వారమే. అయినను దేవుడు ఒక రూపునిచ్చాడు కదా, ఒక అందాన్ని ఇచ్చాడు ఆయన. దేవుని మందిరములో పరిశుద్ధుల మధ్యలో ఈరోజు నేను కూర్చుని ఆయన నామాన్ని ఆరాధిస్తూ ఉన్నామంటే, ఒక బూడిద లాంటి నిన్ను, పెంట మీద పారవేసి చెత్త లాంటి నిన్ను నన్ను దేవుడు ఎంత ప్రేమించాడో ఒకసారి అర్థం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి ఆయన. నువ్వు తప్పు చేస్తే కొన్నిసార్లు నీ తల్లిదండ్రులే నిన్ను ఇష్టపడరు కదా. నువ్వు వ్యతిరేకంగా బ్రతికితే నీ తల్లిదండ్రులే నిన్ను బయటకు గెంటేస్తారు కదా. కానీ నా యేసయ్య నిన్ను గెంటేవాడు కాదు. నా యేసయ్య నిన్ను అసహించుకునేవాడు కాదు. నా యేసయ్య నిన్ను తోలనాడేవాడు కాదు. ఆయన ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రేమ ఆయన ప్రేమ. నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా, ఈ దినానికైనా, ఈ క్షణానికైనా నా బిడ్డ నా చేతుల్లోనికి వస్తుందేమో. అందుకే నిన్ను కౌగిలించుకొని నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న ప్రేమ నా తండ్రి ప్రేమ. అటువంటి ప్రేమ నుండి ఎలా వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నావు? మనుషుల ప్రేమ కొరకు ఎందుకు అలా ప్రాకులాడుతూ ఉన్నావు? నా యేసయ్య నిన్ను ప్రేమించే కదా నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన. నిన్ను ప్రేమించే కదా నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. నిన్ను ప్రేమించే కదా చివరి రక్తపు బొట్టు వరకు ఆయన నీ కొరకు రక్తాన్ని కార్చాడు. ఆయన యవ్వన రక్తం, అతి సుందరుడు ఆయన. నీ కొరకు రిక్తుడిగా, రక్తపు ముద్దగా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సిలువ కొయ్య మీద వేలాడుతూ ఉన్న నా దేవుడు అతి సుందరుడు, కానీ అందము లేనివాడిగా మారిపోయాడు, సహాయము లేనివాడిగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? నీకు ఆయన సహాయకుడుగా నిలబడాలని. నిన్ను లోకము నుండి, పాపము నుండి, అనేక మంది మనుషుల యొక్క చెడు ప్రయోగాల నుండి నిన్ను తప్పించి నీ కొరకు విలువైన జీవితాన్ని, అందుకే అంటాడు బూడిదకు ప్రతిగా నీకు అందాన్ని ఇస్తానని చెబుతూ ఉన్నాడు. చాలాసార్లు మనకున్న అందాన్ని బట్టి గర్విస్తాం, చాలాసార్లు మనకున్న డబ్బుని బట్టి గర్విస్తాం. కానీ దేవుడు లేకపోతే ఇవన్నీ వట్టివే, ఇవన్నీ వట్టివే, ఇవన్నీ వట్టివే. ఈ లోకములో దేవుని కృప మనల్ని వీడిచిపోకుండా ఉండాలని, ఆయన నిబంధన మన నుండి తప్పిపోకూడదని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవా, ఈ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినం ఈ రీతిగా మీ సముఖములో నిన్ను స్తుతించి ఆరాధించి గొప్ప చేయటానికి
మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రాలు. నిజమే ప్రవ్వా, మేము నిన్ను ప్రేమించకపోయినను మీరు ప్రేమిస్తున్న తండ్రిగా ఉన్నారు, కృప చూపెడుతున్న నాథుడిగా ఉన్నారు. మీకు స్తోత్రములు ప్రవ్వా. నిందలను అవమానాలను ఘనతగా మార్చే దేవుడవు. మా బ్రతుకులో కోల్పోయినవన్నీ తిరిగి మాకు ఇస్తానని చెబుతున్న దేవుడవు. మా జీవితంలో నాయనా మేమేమేమి కోల్పోయి ఉన్నామో, ఆత్మీయతను కోల్పోయామేమో, భక్తిని కోల్పోయామేమో, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయామేమో, పరిచర్య జీవితాన్ని కోల్పోయామేమో, అయా సంఘానికి అయా ఉపయోగకరంగా ఉండకుండా కోల్పోయామేమో. అవన్నీ మరలా మీరు మాకు ఇవ్వండి ప్రభువా, ఇవ్వండి. ఈ నామ ఘనత కొరకు ఈ లోకంలో మేము నిలవబడాలి ప్రభువా. అయ్యా మా పేరును బట్టి నీ నామం ఎక్కడ 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 అవమానించబడకూడదు, హేళన చేయబడకూడదు ప్రభువా. అటు జీవితంలో మీరు మమ్మల్ని నడిపించండి.